దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి సరైన పెట్టుబడి మార్గాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మ్యూచువల్ ఫండ్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్, బంగారం, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలు దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి ఎంపికలుగా నిలుస్తున్నాయి. వీటిలో ప్రతి పథకం దాని స్వంత ప్రయోజనాలు, నష్టాలను కలిగి ఉంటుంది. ఈ కథనంలో మీ ముఖ్యమైన పెట్టుబడి పథకాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక్కడ మీ డబ్బుల్ని దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెట్టడం, ఉన్నత జీవిత లక్ష్యాన్ని సాధించేందుకు చూడాలి. ఇక్కడ దీర్ఘకాలంలో అధిక రాబడికి అవకాశం ఉంటుంది. అంటే 10 ఏళ్లు ఆపైన మంచి రిటర్న్స్ వస్తాయని నిపుణులు చెప్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ విభిన్నమైన స్టాక్స్ ను కొనుగోలు చేస్తాయి. వీటిలో వార్షిక ప్రాతిపదికన సగటు రాబడి 10 నుండి 12% వరకు ఉంటుంది. ఇక్కడ రిస్క్ ఉంటుంది. అందుకే రిస్క్ ను తట్టుకోగల పెట్టుబడిదారులకు అనుగుణంగా ఉంటాయి. కొన్నిసార్లు నష్టాలు కూడా వస్తాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ విషయానికొస్తే ఇది పన్ను ప్రయోజనాల్ని అందించడమే కాకుండా స్థిర వడ్డీ రేటుతో ఖచ్చితమైన రిటర్న్స్ అందిస్తుంది. దీంట్లో సంవత్సరంలో కనీసం 500 నుంచి గరిష్టంగా 1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. వరుసగా 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలి. ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. పెట్టుబడి, వడ్డీ ఆదాయం, మెచ్యూరిటీ రిటర్న్స్ పై ట్యాక్స్ పడదు. ప్రస్తుతం 7.1% వడ్డీ రేటు ఉంటుంది. రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఇది బెస్ట్ స్కీమ్ అని చెప్పొచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ మాదిరిగానే పనిచేస్తుంది. ఉద్యోగులు ముఖ్యంగా దీని రిటైర్మెంట్ కార్పస్ కోసం వినియోగించుకోవచ్చు. ఎవరైనా ఉద్యోగి తన జీతంలో 100% వరకు కూడా దీంట్లో మదుపు చేయవచ్చు. ప్రస్తుతం వడ్డీ రేటు 8.25%గా ఉంది. స్థిర వడ్డీ రేటుతో పాటు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఇది స్వచ్ఛంద పదవీ విరమణ పొదుపు పథకం. దీంట్లో పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలు ఉంటాయి. వీటిలో దీర్ఘకాలిక సంపద కోసం డెట్, ఈక్విటీ, ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. లాక్ ఇన్ పీరియడ్ 60 ఏళ్లు వచ్చే వరకు ఉంటుంది. అత్యవసర సమయాల్లో నిధుల్ని పాక్షికంగా ఉపసంహరించుకునే సదుపాయం ఉంటుంది. సగటు వార్షిక రాబడి 8 నుండి 10% వరకు ఉంటుంది. ఇది కేవలం ఆడపిల్లల కోసం ఉద్దేశించిన గొప్ప పథకం. ఇక్కడ వడ్డీ రేటు ప్రస్తుతం 8.2%గా ఉంది. 10 ఏళ్లలోపు వయసులోనే ఇందులో చేరాల్సి ఉంటుంది. పెళ్లి, విద్యా ఖర్చుల కోసం దీర్ఘకాలిక పొదుపులకు సంబంధించి ఇది మంచి పథకం. ద్రవ్యోల్బణం రేటు కంటే కూడా ఎక్కువ రాబడి అందించగల పెట్టుబడుల్లో బంగారం కూడా ఒకటని చెప్పాలి. ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో ఉన్నప్పుడు కూడా బంగారానికి విలువ అనేది తగ్గదు. గత 5 ఏళ్లలోనే గోల్డ్ రేటు రెట్టింపైంది. అందుకే దీర్ఘకాలిక పెట్టుబడులకు బంగారాన్ని కూడా పరిగణించవచ్చు.